నియోజకవర్గానికి సంబంధించి నిజాంపట్నంలోని ఉన్న జడ్పీ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఒక టీడీపీ కార్యకర్తపై స్థానిక వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఓటు వేసేందుకు క్యూ లైన్ లో ఉన్న బొమ్మిడి రామకృష్ణ అనే వ్యక్తి మోపిది అదే క్యూ లైన్ లో ఉన్నారు. అదే సమయంలో నిజాంపట్నం రేపల్లి అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ పోలింగ్ బూత్ లోకి వెళ్తూ ఉన్నారు. పోలింగ్ బూత్ లోకి వెళ్తే సమయంలో రామకృష్ణ తెలుగుదేశం పార్టీకి మా ఓటు అన్నట్లు కూడా నినాదం చేసినట్లు కూడా ఆయన చెప్తున్నారు. దానికి ఆగ్రహోత్రైన మోపిదేవి వెంకటరమణ అతనితో వివాదం పెట్టుకోక అతనిపై కూడా చంపకేసి కొట్టినట్టు కూడా చెప్తున్నారు. అయితే తనకి ఇష్టమైన పార్టీకి తాను ఓటు వేసుకుంటాను, తాను ఇష్టమైన చోట తాను చెప్పుకుంటాను, నువ్వెవరు తనను కొట్టాలంటూ కూడా అతను ఎదురు తిరిగినట్టు జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు మొత్తం సత్య చేయడంతో కూడా అతను మోపిదేవి వెంకటరమణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెలిసింది. అయితే తను టీడీపీకి ఓటు వేస్తామని చెప్పినందుకు మాత్రం తనపై దాడి చేయడం ఎంతో తవ్వబడి కూడా తనపై పోలీసులు ఫిర్యాదు చేస్తారని కూడా బొమ్మిడి రామకృష్ణ చెబుతున్నారు. అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇలాంటి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నిజాంపట్నం మండలంలోనే గత 2 రోజుల క్రితం మోపిదేవి వెంకటరమణ సోదరుడు మోపిదేవి వెంకటనాథ్ బాబు కూడా కొంతమందిని బీసీ వర్గానికి చెందిన వారిని భయభ్రాంతులకు గురి చేసి తెలుగుదేశం పార్టీకి ఓటు అయిపోతుంది ఎంత చూస్తామంటూ కూడా గత 2 రోజుల నుంచి కూడా అతను బెదిరింపులకు పాల్పడటం జరుగుతుంది. ఈ బెదిరింపుల నేపథ్యం ఈ రోజు ఏకంగా మోపిదేవి వెంకటరమణ అనే ఒక టీడీపీ కార్యకర్తపై కూడా పోలింగ్ కేంద్రం వద్ద చేయి చేసుకోవడం కూడా అక్కడ కలకలం రేపుతుంది. విజయచంద్రిక. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ వివరాలు అందించినందుకు. ఆంధ్రప్రదేశ్ లో 6 గంటలకి పోలింగ్ ముగుస్తుంది. ఇంకొన్ని నిమిషాల్లో పోలింగ్ ముగియబోతోంది. 6 గంటల లోపు ఎవరు లైన్ లో ఉన్నా కూడా పోలింగ్ కి ఓట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని ఎలక్షన్ కమిషన్ అంటోంది. సో మరికొన్ని నిమిషాల్లో ఓటింగ్ ముగిపోతున్న సందర్భంగా మా కరెస్పాండెంట్స్ అందరూ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు ఏపీకి సంబంధించి పోలింగ్ సరళి ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ నమోదైంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ ఎలా జరుగుతోంది అన్న విషయాలు తెలుసుకుందాం. వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోదావరి జిల్లా నుంచి తాడేపల్లి గూడెం నుంచి సారథి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు నుంచి మహేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం